మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని. చూడండి, మనం చదివిన భాగము మరి ప్రభు అయిన యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఆయన బోధించినటువంటి మాటలు. ఇంకా పైన ఈ 7వ అధ్యాయం ఎంతో మత్తయి సువార్తలో 3వ అధ్యాయం, 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయము, ఇవి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఈ అధ్యాయాల్లో ఎన్నో ఆత్మీయమైన సత్యాలు యేసుక్రీస్తు ప్రభువు మనకి బోధించారు. వాటిని బాగా చదవాలి, బాగా ధ్యానం చేయాలి. అప్పుడు మనము భక్తి జీవితంలో ఎలాగో మనం ముందుకు కొనసాగాలో దాని ద్వారా మనము నేర్చుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి అంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట కూడా ప్రాముఖ్యమైనదే, ప్రతి మాట ప్రాముఖ్యమైనది. అయితే వాటిలో కొన్ని ఇంపార్టెంట్ అనేటువంటివి కొన్ని ఉంటాయి. వాటిని మరీ ఎక్కువగా మనము ధ్యానం చేయాలి. మరి 7వ అధ్యాయంలో చాలా విషయాలు ప్రభు చెప్తారు. ప్రార్థన గురించి ఉంటుంది, అలాగే మనలను మనం స్వపరీక్ష చేసుకోవాలని ఉంటుంది, అలాగే అబద్ధ బోధకుల గురించి ఉంటుంది, ఇరుకు మార్గము విశాల మార్గం అనే దాని గురించి ఉంటుంది, ఇంకా మరి ప్రభు దేవునిని ఎలాగూ మనము ఆరాధించాలి, నిత్య జీవాన్ని ఎలా మనం పొందుకోవాలని, ఇలాగూ అనేకమైన విషయాలు ఫస్ట్ నుండి మనం చదివితే చాలా విషయాలు ఉంటాయి. అయితే వాటన్నిటినీ ఆయన చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. చూసారా, ఇక్కడ రాయబడిన మాట ఈయన మాటలు విని, అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన మాటలు వినమంటున్నాడు. ఆయన మాటలు విని వాటి చొప్పున చేయాలంట. మనము లోకంలో ఎన్నో మాటలు వింటూ ఉంటాం, టీవీల్లో వార్తలు వింటూ ఉంటాం, మనుషులు చెప్పే మాటలు వింటూ ఉంటాం, మనం అనేక మందికి ఏదేదో చెప్తూ ఉంటాం. రకరకాల విషయాలు మనము వినడం అనేటువంటిది, చెప్పడం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. అయితే లోక సంబంధమైనటువంటి మాటలు అవి ఎవరికి కూడా ప్రయోజనకరమైనవిగా ఉండవు. కానీ దేవుని మాటలు, మనం మాట్లాడే మాటలైనా, ఎదుటివారి దగ్గర నుండి మనం వినే మాటలైనా, అవి ఆత్మీయమైన దేవుని మాటలు అయి ఉంటే, అవి పరిశుద్ధమైన మాటలు అయి ఉంటే, అవి మన యొక్క జీవితానికి ఎంతో మేలు, ఆశీర్వాదం అన్నమాట. అది దైవ సంబంధమైనటువంటి మాటలుగా, పరిశుద్ధమైన మాటలుగా ఉండాలి. దేవుని మాటలు కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు తయారయ్యారు. దేవుని మాటలు కూడా వాళ్ళకు అనుకూలముగా మాట్లాడుకుంటూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. వాక్యం యేసుప్రభు కాలంలోనే ఉన్నది. దేవుని వాక్యమును ధర్మశాస్త్రమును మీరు నిరర్ధకము చేస్తూ ఉన్నారు అన్నాడు ఒక చోట. శాస్త్రులు పరిశీలిత ఇంకో చోట ఏమన్నాడంటే, మీరు దేవుని యొక్క వాక్యమును అపార్థము చేస్తున్నారు అన్నాడు. ఏంటంటే అపార్థం అంటే దేవుడు చెప్పిన దాని భావం వేరు, వీళ్ళు చెప్పేటువంటి భావము వేరనమాట. దేవుడు చెప్పే భావాలన్నీ కూడా అవి ఆత్మీయమైనవిగాను ఆత్మ సంబంధమైనవిగా ఉంటాయన్నమాట. మనుషులు కొన్నిసార్లు ఏంటంటే వాటిని అర్థం చేసుకోనకుండా వాటిని భౌతికమైనటువంటి విధానంలో ఆలోచించి అలాగూ వాటిని బోధిస్తూ ఉంటారు, అలాగూ వాటిని అర్థము చేసుకుంటూ ఉంటారు. అందుకే మనము దేవుని వాక్యం మనం అర్థం చేసుకోవాలంటే దేవుని ఆత్మను మనం సంపాదించుకోవాలి. దేవుని ఆత్మ మనము సంపాదించుకోవాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకోవాలంటే దేవుని మాటను మనం జాగ్రత్తగా వినాలి.
ఇదనమాట ప్రాసెస్. ఈ విధానంలో మనం చేసినప్పుడే మనకి దేవుని వాక్యం చక్కగా అర్థమవుతుంది, దేవుని వాక్యం చక్కగా మనము నేర్చుకోగలుగుతాం అనమాట. ఇక్కడ అందుకని యేసు ప్రభు అంటున్నాడు, ఈ నా మాటలు విని, మనం దేవుని మాటలు మాత్రమే వినేవారిగా మనం ఉండాలి, దేవుని చిత్తమును మాత్రమే మనం చేసేవారిగా ఉండాలి. మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క మార్గాలు అవి ఎప్పుడూ కూడా సరైనవి కావు. కానీ దేవుని మార్గము ఎప్పుడు అది మంచిది, దేవుని మాటలు ఎప్పుడు కూడా మంచివి. దావీదు భక్తుడు చాలా చోట్ల దేవుని వాక్యాన్ని వివరిస్తాడనమాట. అవి పాల కంటెను, జుంటి తేనె దారల కంటెను, అవి ఎంతో మధురమైనవి, శ్రేష్టమైనవి అని చెప్పి అంటాడు. ఇంకొక చోట ఏమన్నాడంటే, బంగారము కంటెను, ముత్యముల కంటే, పగడముల కంటే అవి ఎంతో శ్రేష్టమైనవి అని చెప్పి మరి వర్ణిస్తూ ఉంటాడు. చూడండి, దేవుని మాటల యొక్క విలువ అనేది మనము గుర్తించనంత కాలము మనము దేవుని మాటల కొరకు మనము వేగిరపడేవారిగా మనం ఉండలేము. కాబట్టి ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు, మరియా, మార్త. యేసయ్య మార్త ఇంటికి వెళ్ళినప్పుడు మరియా యేసయ్య పాదముల దగ్గర ఆమె కూర్చుందంట. యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన ఏమైనా బోధిస్తాడేమో విందాము, ఆయన చెప్పే మాటలు అవి నా ఆత్మీయ జీవితానికి అవి ఎంతో మేలు చేస్తాయని చెప్పి ఆమె ప్రభువు యొక్క పాదాల దగ్గర కూర్చున్నది. మార్త వంటగదిలో ఉండి యేసయ్య కోసము ఏవో సిద్ధపరచాలని ఆమె త్వరపడతా ఉన్నది. అంతేకాదు మరలా మరియా తనకు సహకరించట్లేదని, తనకి సాయం చేయట్లేదని ఏమంటుంది, యేసయ్యతో చెప్తుంది, బోధకుడా నీకు ఆమె అక్కడ ఉండడం నాకు సహకరించకుండా అక్కడ కూర్చున్నందువలన నీకు చింత లేదా అని అడుగుతుంది. చూడండి, ఇంకా రివర్స్ అనమాట. ఈమె ఎక్కడ ఉండాలో అక్కడ లేదు, ఏమి వినాలో అది వినడానికి ఆమె అటువంటి జ్ఞానం లేనిదిగా ఉన్నది. మళ్ళీ ఎదురు ఏమంటుంది, యేసయ్యకి చెప్తూ ఉంది ఏమని, మరియా అక్కడ ఖాళీగా కూర్చుంది కదా, వచ్చి నాకు పని చేస్తే, నాకు సాయం చేస్తే ఈ పని త్వరగా అవుతుంది కదా అని చెప్పి ప్రభువుని మరి చెప్పినప్పుడు అప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటంటే, మార్తా మార్తా, నీవు విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నావు, అవి ప్రాముఖ్యమైనవి కావు, కానీ మరియా ఉత్తమమైన దానిని ఎంచుకున్నది, మరియా ఉత్తమమైన దానిని ఎంచుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు. చూడండి, ఆయన మాటలు వినడానికి ఆమె మరియా తన హృదయాన్ని సిద్ధపరచుకున్నది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన మాటలు వినాలంటే వినడమే కాదు, వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. చూడండి, ఈనాడు పూర్వదినాల్లో ఇల్లు కట్టాలంటే చిన్న చిన్న పునాదులు వేసేవాళ్ళు, అంటే వాళ్ళకి ఫ్యూచర్ యొక్క ఆలోచనలు అనేటువంటి ఉండే కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా ఒక చిన్న ఇల్లు కట్టాలన్నా కానీ ఏం చేస్తున్నారు, ఆ పునాది లోతుగా తవ్వి స్ట్రాంగ్గా, చాలా కాంక్రీట్ చాలా స్ట్రాంగ్గా వేస్తూ ఉన్నారు పిల్లర్స్. ఏంటంటే ఫ్యూచర్లో మనం ఇంకా దాని మీద ఎన్నైనా కట్టుకొనడానికి, ఒక 3 అంతస్తులు 4 అంతస్తులు 5 అంతస్తులైనా కట్టుకొనడానికి వీలుండేలాగా ఏం చేస్తున్నారంటే, ఒక్క ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా 5 ఇళ్ళు కట్టుకునే దానికోసము పునాదులు తీసి దానికి కాంక్రీట్ వేస్తూ ఉన్నారు. అంటే భవిష్యత్తు ముందు చూపు అనమాట, ముందు చూపు. అలాగే మన ఆత్మీయ జీవితానికి కూడా ఏమి కావాలి అంటే, ఒక పునాది అనేటువంటిది, ఫౌండేషన్ అనేటువంటిది ఉండాలి. అది లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితము అది స్థిరముగా ఉండలేదు, పరిస్థితులన్నిటిలో కూడా అది కదిలిపోయేదిగా ఉంటుంది. ఒక ఆయన మరి ఒక కొటేషన్ చెప్తాడు ఏంటంటే, సంతోషంలో పొంగిపోలేదంట, సంతోషం వచ్చినప్పుడు, ఆశీర్వాదం వచ్చినప్పుడు, దీవెన వచ్చినప్పుడు పొంగిపోలేదంట. అలాగే శ్రమలు, శోధనలు, సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోలేదంట. చూసారా ఎలా ఉంది? ఆశీర్వాదం వచ్చినప్పుడు దేవునిని మర్చిపోలేదు అతను, ఆశీర్వాదం వచ్చినప్పుడు దేవునిని మర్చిపోలేదు. అలాగే శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవునిని విడిచిపెట్టలేదు. చూసారా? అందుకే అంటాడు, మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా
దేవునిని స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పి ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని చిత్తము, యేసుక్రీస్తునందు దేవుని చిత్తమని తెస్సలోనిక పత్రికలోనో మరి పేతురు పత్రికలోనూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, అన్ని పరిస్థితుల్లో కూడా ఆ యొక్క బండ మీద కట్టబడినటువంటి ఆ విశ్వాసము, ఆ పునాది అనేటువంటిది, ఆ ఇల్లు అనేటువంటిది ఎలా ఉంటుందంటే అది ఎన్నడూ కూడా కదల్చబడదు. అయితే ఇక్కడ చూడండి, బండ మీద అని అక్కడ రాయబడి ఉంది. బండ అంటే ఎవరు? బండ అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. బండ అంటే యేసుక్రీస్తు ప్రభు. మీరు మొదటి కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 3వ వచనంలోనే అక్కడ ఉంటుంది, మీరు చూడండి. బండ అంటే ఎవరు? బండ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. 10వ అధ్యాయము 4వ వచనం చివరుంది. 4వ వచనము చివరుంది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. పూర్వదినాల్లో మరి పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ ఎర్ర సముద్రమును దాటి బయటకు వస్తే అంతా ఎడారి ప్రాంతం. అక్కడ దాహం వేసింది వాళ్ళకి. దాహం వేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మోషే మీద సణిగారు. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, అదిగో నీ దగ్గర నీ ప్రక్కన ఒక బండ ఉన్నది చూడు, ఆ బండను నీవు కర్రతో కొట్టినట్లయితే ఆ బండలో నుండి వారికి కావలసినటువంటి ఆ యొక్క నీరు ప్రవహింపచేస్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే అది నిర్గమాకాండం 33వ అధ్యాయము 21వ వచనంలో అది ఉంటుంది. నిర్గమాకాండము 33:21లో ఉంటుంది. ఆ బండలో నుండి ఏమొచ్చిందంట? వారు దాహము తీర్చుకొనడానికి నీరు వచ్చింది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బండ అనగా క్రీస్తే, అలాగే దానిలో నుండి వస్తున్నటువంటి ఆ యొక్క జీవజలము కూడా యేసుక్రీస్తే. చూసారా? బండ క్రీస్తే, ఆ జీవజలము కూడా యేసుక్రీస్తే. అందుకే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. ఆనాడు పితరులు మన్నాను తిని ఆ యొక్క బండలోని నీరును త్రాగి వారు చనిపోయినట్టు కాదు, వారు అవి తిన్నారు, త్రాగారు, కానీ వారు చనిపోయారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా జీవించేటువంటి వారికి మరణము లేదు. ఈ లోకంలో శరీరము మరణించవచ్చును, కానీ వారి యొక్క ఆత్మ పరలోక రాజ్యములో దేవునితో కూడా యుగయుగములు జీవించడానికి దేవుడు సహాయము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు ఎప్పుడు కూడా బండ అనగానే మీకు ఎవరు గుర్తు రావాలంటే యేసుక్రీస్తు ప్రభు గురు. ఆ జలము అనగా ఎవరు గుర్తుకు రావాలంటే యేసుక్రీస్తు ప్రభు. వాక్యమునకు కూడా సాదృశ్యముగా ఉన్నదనమాట. వాక్యం అంటే దేవుడు, దేవుడు అంటే యేసు అంటే ఆత్మ. ఇలాగో అందరూ కూడా సమానమే. కొంతమంది ఏంటంటే దేవుడు, యెహోవా దేవుడు వేరు, యేసు ప్రభువు వేరు, వాక్యం వేరు, పరిశుద్ధాత్మ వేరు, ఇలాగ విడగొడతారు. అలా కాదు. ఇది ఏంటంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ స్వరూపి అయినటువంటి వాడు అందరూ కూడా ఒకటే, త్రియేక దేవుడుగా ఉన్నారన్నమాట. కాబట్టి బండ అనగా క్రీస్తు, దానిలో నుండి వచ్చినటువంటి జీవజలము అనేటువంటిది కూడా క్రీస్తుగా ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బండ మీద ఎవరైతే వారి యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకుంటారో వారి యొక్క జీవితము ఎలా ఉంటుందంటే, ఇక్కడ క్రింద రాయబడింది ఏంటంటే, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. వారు ఎన్నడూ కూడా తొలగరు. ఎటువంటి పరిస్థితులు వారికి ఎదురొచ్చినప్పటికీ, ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురొచ్చినప్పటికీ, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని అనారోగ్యాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని కుటుంబ సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఏమవుతుందంటే, వారు ఆ సమస్యలలో నిలబడి ఏం చేస్తారట? దేవునిని హత్తుకునేవారిగా ఉంటారు, కానీ దేవునిని విడిచిపెట్టేవారిగా. కొంతమంది ఏదైనా వ్యాపారంలో లాస్ వచ్చిందనుకోండి, దేవుణ్ణి మర్చిపోతారు. ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, దేవునిని విడిచిపెట్టేస్తారు.
పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది కదా, యోబుకు ఒక శోధన వచ్చింది. ఆ టైంలో యోబు మాత్రము దేవునిని నిందించలేదు, దేవునిని దూషించలేదు, తన నోటి మాట చేత కూడా ఏ పాపము చేయలేదని యోబుని గురించి దేవుడిస్తున్న సాక్ష్యం. కానీ మరి తన భార్య ఏమంటుందంటే, ఇంకా నీవు దేవుడు అంటావేంటయ్యా, ఇంకా నీవు యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావేంటి? దేవుడు ఏం చేశాడు? మన కుమారుని తీసుకున్నాడు, మన ఆస్తిని తీసేసుకున్నాడు, మరి మన కుమారులను తీసేసుకున్నాడు, దాసులను దాసీలను అందరినీ కూడా తీసుకున్నాడు, పశువులను తీసేసుకున్నాడు, ఇంకా దేవుడు అంటావేంటి అంటుంది. అప్పుడు యోబు పలికిన మాట ఏంటంటే, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడుచున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనము దేవునిని విడిచిపెట్టకూడదు. పరిస్థితులు మనలను భౌతికముగా మాత్రమే నష్టం కలిగిస్తాయి, కానీ దేవునిని విడిచిపెడితే మనము భౌతికముగాను ఆత్మీయముగాను రెండు నష్టాలు మనం పొందుకుంటాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. బండ మీద కట్టబడిన ఇల్లు, బండ మీద ఉన్నవాళ్ళు మోషేకు ఒక ఆశ ఉండేది. ఏమిటి ఆశ అంటే దేవుణ్ణి చూడాలి. ప్రభువా, నేను నిన్ను చూడాలని నాకు ఆశ ఉన్నది అని మోషే దేవునితో అన్నప్పుడు, మనుషులు ఎవరు కూడా, ఏ శరీరీయు కూడా నన్ను ప్రత్యక్షముగా చూడలేరు, చూస్తే వారు మరణిస్తారు అని చెప్పి దేవుడు చెప్తాడు. అయితే నేను నీ కోరిక తీరుస్తాను. ఎలాగంటే, నేను చూపించే ఆ బండ మీద నీవు నిలబడు, నేను అలాగూ వెళ్తాను, నా వెనుక భాగాన్ని మాత్రమే నీవు చూడగలవు అంటాడు. ఎక్కడ నిలబడమన్నాడు? బండ మీద నిలబడాలి. బండ యేసుక్రీస్తు. బండ అనగా దేవుని యొక్క వాక్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే అంటున్నాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేవాడు ఎక్కడ నిలబడిన వాడిగా ఉన్నాడంటే, క్రీస్తు అనేటువంటి బండ మీద నిలబడిన వాడిగా ఉన్నాడు. అంటే విని వాటి చొప్పున చేయడం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యము. దేవుని వాక్యం వినాలి, దాని చొప్పున మనం చేసినప్పుడే అది మనకి ప్రయోజనం అవుతుంది, అది మనకు ఉపయోగపడుతుంది. కానీ చేయకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానివలన ఏమీ ప్రయోజనం లేదు. సౌలు రాజుతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఒకడు బలి అర్పించుట కంటే దేవుని మాట గైకొనుట అది దేవునికి ఎంతో ఇష్టమైనది. దేవుని మాట వినడమే దేవునికి ఇష్టమైనది. నీవు మనం పాపము చేసినప్పుడు మనము దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు దేవుడు బాధపడతాడు, మనలను శిక్షిస్తాడు. అయితే ఆయన మనలను శిక్షించుట వలన ఆయన మరి సంతోషించే దేవుడు కాదంట. ఒకడు తన దుష్టత్వము వలన మరణించడము దేవునికి సంతోషము కాదు. కానీ దుష్టుడు తన దుష్టత్వమును విడిచి నా యొద్దకు వచ్చుట, నా వైపు తిరగడం అనేటువంటిది నాకు సంతోషమని దేవుడు ఎహెజ్కేలు గ్రంథం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుని మాటను మనము వినాలి. దేవుని మాటను మనం విని దానిని గైకొనినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉంటామంటే బండ మీద కట్టబడిన ఇల్లు వలె మనం ఉంటాము. బండ మీద కట్టబడిన ఇల్లు, యేసయ్య మాటల మీద, యేసయ్య మార్గములో యేసయ్య చూపించినటువంటి బోధలను ఆధారము చేసుకుని మనము జీవించడం అనేటువంటిది దేనికి సాదృశ్యముగా ఉందంటే, బండ మీద కట్టబడిన గృహానికి సాదృశ్యముగా ఉన్నది. మన విశ్వాస జీవితం యేసయ్య బోధల మీద మనము మన యొక్క విశ్వాసాన్ని కట్టుకోవాలి. నిన్న సెలూన్ షాప్కి వెళ్తే అక్కడ ఒక ఆయన ఏదో ప్రశ్న వేశాడు. పలానా వాళ్ళు యూనిఫామ్ వేసుకుని ఇట్లా బ్యాడ్జీలు పెట్టుకుంటారు, వాళ్ళు ఏంటండి అని చెప్పేసి అడిగాడు. అడిగితే అది రక్షణ సైన్యం అని ఒక డినామినేషన్. వాళ్ళు ఏంటంటే యూనిఫామ్ ఉంటుంది, వాళ్ళు వైట్ షర్ట్, బ్లూ ప్యాంటు, అలాగే బ్యాడ్జెస్ ఉంటాయి, ఒక యూనిఫామ్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. అయితే నేను ఆ మాటను ఆధారం చేసుకుని ఏదో ఒకటి వాళ్ళకి చెప్పాలని, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు ఒక మానవుని పట్ల, మనుషులు దానిని మాత్రము పాటించరు. కానీ భౌతికమైనవి అనేకమైనవి మనుషులు పాటిస్తూ ఉంటారండి.
అది దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది మనకి ప్రాముఖ్యము. ఒక వ్యక్తి మారు మనసు లేకుండా మనము పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని విధాలైనటువంటి ఆ యొక్క మిగిలినటువంటివి ఎన్ని ఉన్నాయో అవన్నీ ఎన్ని చేసినప్పటికీ కూడా మారు మనసు లేకుండా పాపక్షమాపణ లేకుండా ఎవరు పరలోక రాజ్యాన్ని చేరలేరని ఆ వాక్యం చూపించినాను. పైన ఉన్నటువంటి మాట ఇదే అధ్యాయంలో 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చూపించినాను. ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. చూసారా, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. యేసు ప్రభు మొట్టమొదట ఆయన బోధ చేయడానికి ప్రారంభించినప్పుడు ఆయన పలికిన మాట ఇదే, ఏమిటంటే తండ్రి చిత్తము ఏమై ఉన్నదో అదే ఆయన పలికాడు. 4వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, అప్పటి నుండి యేసు ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టెను అని చెప్పి మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. చూపించినప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. ఏంటంటే దేవుడు ఏది చెప్పాడు, యేసు ప్రభు మొట్టమొదట ఏది ప్రాముఖ్యమని చెప్పాడో అది మనుషులు చేస్తున్నారా అంటే ఎవరూ చేయడం లేదు. మిగిలినవన్నీ చేస్తూ ఉన్నారు. బాప్తిసం పొందుతున్నారు, బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్నారు, ఆదివారం అంటున్నారు, మరి శనివారం అంటున్నాం, బుధవారం అంటున్నాం, శుక్రవారం అంటున్నాం, ఆల్ నైట్ ప్రేయర్స్ అంటున్నాం, గంటల తరబడి ఆరాధన అంటున్నాం, భాషలు అంటున్నాం, పరిశుద్ధాత్మ అంటున్నాం, రకరకాల విధానాలన్నీ కూడా మిగిలినవన్నీ కూడా మనుషుల్లో కనబడతా ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ప్రాముఖ్యమైనది ఏమిటంటే మారు మనసు పొందకుండా ఎవ్వరూ పరలోక రాజ్యాన్ని చేరరు. ఎందుకంటే అది మనుషులు చెప్పింది, దేవుడు చెప్పినటువంటి మాట, అది పునాది. నీ క్రైస్తవ జీవితానికి, మన విశ్వాస జీవితానికి పునాది అనేటువంటిది సరైనదిగా లేకపోతే మనము స్థిరముగా ఉండలేము. పునాది లేని ఇల్లు ఎంతదైనా కానీ ఏదో ఒక రోజున అది పడిపోతుంది. పునాది ఉన్నది చిన్నది కట్టుకున్నా మరి 3 అంతస్తులు 10 అంతస్తులు కొన్ని 100 అంతస్తులు బిల్డింగ్స్ కూడా ఉంటాయి. కొన్ని దేశాల్లో మరి యునైటెడ్ స్టేట్స్ మరి యుఎస్ఏలో ఉండేది వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని 110 అంతస్తులు. మరి ఎవరో బాంబు వేసి ఆల్ఖైదా వాళ్ళు బాంబు వేసి పడగొట్టారు, అయినా మరలా కట్టారు దాన్ని. మరి చూడండి, మరి పునాది ఉన్నది కాబట్టి అది పైన మాత్రమే పడింది, కింద పడాల. ఎందుకంటే దాని కింద ఏముంది, పునాది ఉంది, ఫౌండేషన్. కాబట్టి మారు మనసు అనేటువంటి పునాది మనము బలముగా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాన విసిరినా అంటే శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో వచ్చినప్పటికీ కూడా మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకొనడానికి, మన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకొనడానికి చెప్పినాను. మారు మనస్సు పొందుట వలన ఏంటంటే నువ్వు అనుదినము ప్రతిదినము కూడా దేవుని యొక్క ఆత్మ నిన్ను నడిపిస్తాడు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ మాటలలో, నీ క్రియలలో, నీ ప్రవర్తనలో, ప్రతి విషయంలో కూడా దేవుడు నీ ప్రక్కన ఉండి నడిపిస్తాడు, నీకు బోధిస్తాడు. అందుకే నువ్వు పడిపోవు, నీ పాదములు తొట్టిల్లవు. మరి పునాది లేనప్పుడు దేవుని యొక్క ఆత్మ సహాయం అనేటువంటిది మనకు లేకపోతే మనం అనేక విషయాల్లో ప్రతిదినము కూడా పడిపోతాం. యోసేపుకు శోధన వచ్చింది, ఏం చేశాడు, అక్కడి నుండి పారిపోయాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళకి శోధనలు వచ్చాయి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరింది, కానీ వారి విశ్వాస పునాది పడిపోలేదు. ఎందుకని? వారి విశ్వాస జీవితాన్ని వాళ్ళు పోగొట్టుకోలేదు. ఎందుకని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు క్రీస్తు అనే బండ మీద వారు ఉన్నారు. యేసు ప్రభు వారితో ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఈ దినాలలో మనం పొందుకోవలసిన దానిని పొందుకొనకుండా మనము ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాం, పరలోక రాజ్యం చేరాలనుకుంటున్నాం. పరలోకం వెళ్ళాలని ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులు ఎత్తండి అంటే అందరం ఎత్తుతాం. కానీ పరలోకం వెళ్ళాలంటే మారు మనసు పొందాలి అంటే ఎంతమంది చేతులు ఎత్తుతారు? అందరూ ఎత్తాలి, మారు మనసు పొందాలి. పొందినప్పుడే ఏం దొరుకుతుందంటే మనకి నిజము, సత్యమైనటువంటి భక్తిని మనం చేయడానికి దేవుడి సహాయం. మాధవి టీచర్ గారు ఉన్నారు. మరి రాజమండ్రి నుండి
నూజివీడు వచ్చి మారుమనసు పొందారు. మధ్యలో మందిరాలు లేవా మనకి? మరి ఆ టీచర్ గారికి మందిరాలు లేవా? ఈ రాజమండ్రిలో పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి. మరి ఏదో ఒక మందిరం, పెద్ద మందిరం, చక్కగా ఏసీ ఉన్నదో లేకపోతే పెద్ద మందిరం అని చెప్పుకోవడానికి, మా సేవకులు పెద్ద సేవకులు అని చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి ఇక్కడ. కానీ మరి ఎందుకు అంత దూరం వచ్చి మరి కొన్ని దినాలు అక్కడ ఉండి ప్రార్థన చేసుకుని మరి ఎందుకు ఇవన్నీ చేయాల్సి వచ్చిందంటే ఆమెకి దేవుడు అర్థం చేశాడు. పునాది, క్రీస్తు అనే పునాది మీద మన ఇల్లు కట్టారు. పాస్టమ్ గారు ఉన్నారు, కైగులూరు నుండి వచ్చి మారుమనసు పొందారు. నేను కూడా మరి ఆగిరిపల్లి అని అక్కడ నుండి వచ్చి నూజివీడు వచ్చి మారుమనసు పొందినాను. ఇలాగూ మనం కింద దగ్గరే, కానీ ఇంకా ఎంతో మరి మన ఒరిస్సా నుండి వచ్చారు పాస్టర్లు వచ్చి రిట్రీట్లకు వచ్చి వారు కూడా ప్రార్థన చేసుకుని వారు పాస్టర్లు మళ్ళీ. కానీ అక్కడ వాక్యం విన్న తర్వాత అయ్యో మనకి ఈ పునాది లేదు కదా, ఈ అనుభవము నాకు లేదు కదా, ఈ సాక్ష్యము నాకు లేదు కదా అని వారు కూడా కొన్ని దినాలు అక్కడ ఉండి ప్రార్థన చేసుకుని ప్రియమైన దేవుని వెళ్ళారు, మారు మనసు పొంది వెళ్ళారు పాస్టర్లు. కానీ మనం విశ్వాసులుగా ఉన్నాము, కానీ మనకు అర్థం కావడంలా. అంటే ఏది ప్రాముఖ్యమో అది నీకు ఇంకా అర్థం చేసుకోనకపోతే మనము పొందుకోవలసినటువంటి మేలును మనం పొందుకొనడానికి అవకాశం లేదు. కాబట్టి మనము మరి వేగిరపడాలి. ఎన్నో సెలవులు వచ్చినాయి, ఆ సెలవులన్నీ కూడా వ్యర్థమైపోతామని. రేపు ఒక సెలవు వచ్చింది, మరి టీచర్ గారు నేను కూడా అనుకున్నా వీళ్ళందరినీ గ్యాదర్ చేసి మన చర్చిలో ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది అని నేను ఆలోచిస్తూ ఉన్నా. ఈలోగానే టీచర్ గారు ఫోన్ చేశారు, రేపు పొద్దున సెలవు కదా, సోమవారం సెలవు కదా, మన ఇంటి దగ్గర అయ్యగారిని పిలిపించి ప్రార్థన పెట్టించుకోవాలని అనుకుంటున్నానని ఏర్పాటు చేసుకున్నారు. రేపు పెద్ద అయ్యగారు మరి రాబోతూ ఉన్నారు. అందరూ కూడా 10 చక్కగా మరి రెడీ అయ్యి మాధవి టీచర్ గారి ఇంటికి క్వారీ మార్కెట్ దగ్గరికి మరి వచ్చి అక్కడ అయ్యగారిని మరి మనం చూడగలుగుతాం. అలాగే అయ్యగారితో ప్రార్థన చేసుకుని మన పిల్లలకు కూడా కొత్తగా స్కూల్స్కి వెళ్తున్నారు కాబట్టి ప్రార్థన చేయించుకుంటే మనకి మంచిది. అందరూ మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి అందరూ సమయానికి మనము వెళ్దాం. మరి చూడండి, అంత దూరము, ఎంతో దూరం. ఇంకా చెప్పాలంటే అమెరికా నుండి కూడా వచ్చి మారుమనసు పొందారు. అమెరికా నుండి ఆయన మిషనరీ ఒక జోసెఫ్ యార్క్ ఆయన పేరు. మరి ఆయన మిషనరీగా చేస్తున్నాడు, చైనా వాళ్ళకి బైబిల్స్ పంచి పెడతా ఉన్నాడు. అదే ప్రాంతానికి మన సహవాసం తన అయ్యగారు ఇంకా కొంతమంది సేవకులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా పరిచర్య ఈ సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో వెళ్ళినప్పుడు అక్కడ ఈయన చైనా బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఆయన పరిచయం చేసుకుని మేము పలానా అని చెప్పినప్పుడు మా సాక్ష్యం ఇది, మా సహవాసం ఇది అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపడ్డాడు. అదే రోజున మరి తర్వాత రోజున ఇప్పుడు అమెరికా వెళ్ళిపోవాలంట. ఆయన సింగపూర్లో అనమాట జరిగింది. ఆయన అమెరికా వెళ్ళిపోవాలి. కానీ ఆ రోజు ఆయనకి నిద్ర పట్టడం లేదంట. నేను ముందు నేను నూజివీడు వెళ్ళాలా, ఆ పరిచర్యను నేను చూడాలా, ఆ సాక్ష్యాలు నేను వినాలా, నేను డైరెక్ట్గా వాటిని తెలుసుకోవాలని చెప్పి ఆయన ఏం చేశాడంట, మరి USA వెళ్ళవలసిన టికెట్ క్యాన్సిల్ చేసుకుని నూజివీడు వచ్చి 15 రోజులు ఆయన చూడు. విలువ, బంగారం విలువ తెలుస్తుంది, డబ్బుల విలువ తెలుస్తుంది, మనకి చదువు విలువ తెలుస్తుంది, రకరకాల మరి ఆ యొక్క మనం ధరించుకునే వస్త్రాల విలువ, మనం వాడే వస్తువుల విలువ మనకి తెలుస్తుంది. కానీ ఏం తెలియట్లా? ఆత్మ సంబంధమైనవి మనకి తెలియడంలా. ఆత్మ సంబంధమైనటువంటి వాటి యొక్క విలువ, మారు మనస్సు యొక్క విలువ, దేవుని యొక్క వాక్యం యొక్క విలువ, ప్రార్థన యొక్క విలువ, మనస్సాక్షిని కాపాడుకునే దాని యొక్క విలువ, హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే దాని యొక్క విలువ చూడండి. మనం తెలుసుకోవలసినవి అవి. మనం వాటి మీద ఎప్పుడు అవి విలువగా మనకు కనబడతాయంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు అనే బండ మీద మనము నిలబడాలి. అవి మనకి ఇంకా అర్థం కావడం లేదంటే మనము బండ మీద లేము, ఎక్కడున్నాం? ఇసుక మీద మనము నిలబడ్డాం. ఇసుక అనగా లోకం. ఇసుక అనేది లోకానికి సాదృశ్యంగా ఉంది. బండ అనేది దేవుడు ప్రభువు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి ముందుకు కొనసాగుదాం. చూడండి, ఇక్కడ ఒక మాట ఉపయోగించినటువంటి బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బుద్ధిమంతుడు అంట, బండ మీద కట్టుకున్నవాడేవాడు బుద్ధిమంతుడు.
బుద్ధిమంతురాలు. బుద్ధిమంతులు గురించి చాలా ఉన్నాయి వాక్యాలు. బుద్ధిమంతులు ఎలాంటి వాళ్ళ మనసు ఎలాగ ఉంటుంది, వాళ్ళ మాట ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రతి క్రియలు ఎలా ఉంటాయి, వారి ఆలోచనలు ఎలా ఉంటాయి అని సామెతల గ్రంథంలో మీరు వెతికితే చాలా మాటలు ఉంటాయి. ఒక్కటి నేను జ్ఞాపకం చేయాలనుకుని ఈ సమయంలో చాలా ఉన్నప్పటికీ కూడా సామెతల గ్రంథము 15వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని మాట. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పో జీవ మార్గమును నడుచుకొనుచున్నాడు. చూసారండి, బుద్ధిమంతులు అంటే ఎలా ఉంటారు అంటే క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలంటే నరకము నుండి మనం తప్పించబడాలని మనకు ఏంటంటే దేవుని బండ మీద మనం ఉన్నప్పుడంట మనకు బుద్ధి వస్తుంది. ఏమండి, దేవుని బండ మీద మనం ఉన్నప్పుడు, యేసయ్య మీద మనము నిలబడినప్పుడు దేవుడు మనకి బుద్ధినిస్తాడంట. ఏం బుద్ధి అండి? స్వస్థ బుద్ధి. యేసు ప్రభు మనోళ్ళేమో స్వస్థతలు కావాలా ఏంటి? కాళ్ళ నొప్పులు పోవాలా, మోకాళ్ళ నొప్పులు పోవాలా, తలనొప్పి పోవాలా, మెడ నొప్పి పోవాలా, గుండె నొప్పి పోవాలా, ఈ యొక్క అనారోగ్యాలన్నీ పోవాలని దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటారు. దేవుడు ఏమన్నాడంటే మీరు స్వస్థ బుద్ధి పొందండి. బుద్ధికి స్వస్థత. దేవుడేమో నీ బుద్ధికి స్వస్థత కావాలి, మన బుద్ధికి స్వస్థత కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్వస్థ బుద్ధి గలవారై మనం ఉంటేనంట ఎలా ఉంటుందంటే మనము దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. దావీదుకు స్వస్థ బుద్ధి ఉంది కాబట్టి దావీదు దేవుని ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చిన వాడిగా ఉన్నాడు, దేవుని మనస్సును ఎరిగిన వాడిగా ఉన్నాడు. మన బుద్ధికి స్వస్థత లేకపోతే మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండం, ఏమి చేయాలో అది చేయం. ఏమండి, ఏమి మాట్లాడాలో అది మాట్లాడం, ఎలా ఆలోచించాలో అలాగో ఆలోచించాం, దేనికి తొందరపడాలో దానికి తొందరపడం, దేనిని నిర్లక్ష్యం చేయాలో దాన్ని నిర్లక్ష్యం చేయం, దేనిని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టలేం. ఎప్పుడంటే స్వస్థ బుద్ధి మనలో లేదు. అపోస్తుడైన పౌలుకి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి రాకముందేమో ఎలా మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు, బలులు, కానుకలు, అర్పణలు ఇలాంటివన్నీ కూడా చేసేవాడు. కానీ ప్రియమైన దేవునిలారా బుద్ధి వచ్చినప్పుడు ఏం చేసినాడంటే యేసయ్యను గుర్తించాడు. అయ్యో నేను ఈ యొక్క ప్రభువునా, నేను ఇంతకాలము నిర్లక్ష్యం చేసింది ఈయననా అని చెప్పి ఆయన ఎంతగానో మరి చింతపడ్డాడు, బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. యేసయ్య తనలోనికి త్వరగా రావాలని కోరుకున్నాడు. యేసయ్యకు తన హృదయాన్ని అర్పించినాడు, తన జీవితాన్ని అర్పించినాడు, తన హృదయంలో యేసయ్యకు చోటిచ్చాడు. ఇచ్చినప్పుడు తనకు అర్థమవుతూ ఉంది, తనకు అంతా అర్థమైపోతూ ఉంది వాక్యము. అంతకుముందు వాక్యము అర్థం కాలేదు. అతడు ధర్మశాస్త్రములో ప్రావీణ్యత పొందినటువంటి వ్యక్తి, కానీ ధర్మశాస్త్రం అతనికి అర్థం కాల. ధర్మశాస్త్రము ఎవరి గురించి మాట్లాడుతుందో అతనికి అర్థం కాల. ధర్మశాస్త్రం ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించే మాట్లాడుతుంది. కానీ అది అర్థం కాల. ఎప్పుడు అర్థమైందంటే యేసయ్యకు తన హృదయంలో చోటిచ్చినప్పుడు. అతడు అంటున్నాడు, నేను పూర్వము హింసకుడను, దోషకుడను, హానికరుడు. యేసయ్య మనలో లేనంతకాలం మనం మంచి వాళ్ళం అనుకుంటాం. మనం నాకే కొదవ లేదు, నాకు అన్నీ ఉన్నాయి. యేసయ్య లేనంత కాలము మనకి ఏది సత్యమో అర్థం కాదు మనకి. కానీ యేసయ్య మనలోనికి వచ్చినప్పుడు మనకు ఏది కొదువైందో మనకు అర్థమవుతుంది, ఏది అవసరమో మనకు అర్థమవుతుంది, ఏది పొందుకోవాలో మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా అన్నీ అర్థమవుతాయి. అందుకే అంటాడు, గ్రహింపలేని గూఢమైన సంగతులు కూడా నేను మీకు తెలియచేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. గ్రహింపలేని గూఢమైన సంగతులు. చూడండి, అపోస్తులైన పౌలుకి తనకు తాను అర్థం చేసుకున్నాడు. అంతేకాదు, ఇంకా మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ
మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 6 వచనం నుండి చూడండి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిలిచిపోవును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. దాన్ని అండర్లైన్ చేసుకోండి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. అపోస్తులైన పౌలు ఒకప్పుడు పూర్ణము కానిది అదే పరిపూర్ణమైనది అనుకున్నాడు, అదే సత్యం అనుకున్నాడు, అదే విలువైనది అనుకున్నాడు, అదే మనకి అవసరం అనుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్ణమైనది అనగా ప్రభువైన యేసుక్రీస్తు. పూర్ణమైనది అనగా ఒక వ్యక్తి మారు మనస్సు పొందినప్పుడు అతడు పూర్ణమైన వ్యక్తిగా మార్చబడతాడు. దేవుడు ఆ వ్యక్తికి అన్నీ అర్థం చేస్తాడు. మేము మారు మనసు పొందిన తర్వాత బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాం. బైబిల్ ట్రైనింగ్ అంటే అక్కడ ఏముండేది? పేడగాళ్ళు తీయటం. అర్థమైందా? బైబిల్ ట్రైనింగ్ అంటే ఏదో ఒక బ్యాగ్ ఇచ్చేసి కొన్ని పుస్తకాలు ఇచ్చి, నోట్ పుస్తకాలు ఇచ్చి చక్కగా టిప్టాప్గా కాలేజీలోకి వెళ్ళి కూర్చోవడం కాదు. కొన్ని కాలేజీలు అలాగే ఉంటాయి. పుస్తకాలు చదువుతారు వాళ్ళు, పుస్తకాల్లో ఉన్నది నేర్చుకుంటారు వాళ్ళు, కానీ జీవితం అనేటువంటిది ఉండదు. జీవితము ఉండదు. మనస్సాక్షిని కాపాడుకోవడం అనేటువంటిది వారికి ఉండదు. హృదయంలో పరిశుద్ధత ఉండదు. వారు దేని కొరకు భక్తి చేస్తారంటే వారు ఆహారం కొరకు, ఈలోక సంబంధమైన ఆశల కొరకు వారు సేవ చేస్తూ ఉంటారు. అర్థమైందా మీకు? మరి మాకు బైబిల్ ట్రైనింగ్ అంటే ఎలా ఉండేదంటే పేడకాళ్ళు తీయాలా, చెత్త ఎత్తాలా, ఓడవాలా, చర్చి ఓడవాలా, బయట ఓడవాలా, తోటలకు నీళ్లు పెట్టాలా, పొలం దున్నాలి, పార పని చేయాలి, పొరుగు పని చేయాలి, గొడ్డలి పని చేయాలి, కత్తి పని చేయాలి. నేను ఇంజనీరింగ్ చదివి వచ్చానండి, అయినా కానీ వెళ్ళి ఆ పేడగాళ్ళు తీ అంటారు. వెళ్ళి తీస్తేనే ఆ వ్యక్తికి ఏమొస్తుంది? దేనత్వం అనేటువంటిది వచ్చినట్టు. ఏమండి? దేనత్వం. ఒక ఆయన పెళ్లి చేయాలనుకున్నారు. ఆవిడేమో టీచరు. పెళ్లి సంబంధం చూడటానికి వచ్చారు. వచ్చేటప్పుడు పెళ్లి కొడుకు ఎక్కడంటే అది అక్కడ పేడకాళ్ళు చేస్తున్నాడు చూడండి, ఆయనే అన్నారు. ఆయనేమో 7th క్లాస్ పాస్ అయ్యాడు, 7th క్లాస్ 10th పాస్ అయ్యాడు. చూడండి, టీచర్ ఆవిడ, గవర్నమెంట్ టీచర్. ఆయనకి ఎవరిని చూపెట్టారు? ఆయన పెళ్లి కూతురు వస్తుందంటే మనవాళ్ళు ఏంటి మొత్తం టిప్ టాప్గా రెడీ చేస్తారు. మరి ఈ సమయంలో ఒకటి గుర్తొచ్చింది కానీ చెబితే బాగోదు కానీ, మరి అయితే ఏం జరిగిందంటే అక్కడ టిప్ టాప్గా రెడీ చేయడం కాదా, ఇక్కడ ఈమెకి పరీక్ష, అక్కడ ఆయనకి పరీక్ష. ఇక టీచరు మరి అయ్యగారోళ్ళు మరి అక్కడ అయ్యగారోళ్ళ దగ్గర ఉంటున్నాడు, ట్రైనింగ్ అవుతున్నాడు. కాబట్టి అది ఆ వ్యక్తే అని చెప్పి అంటే ఈవిడ కూడా ఏం చేసింది? అయినా సరే నేను అతనిని పెళ్లి చేసుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ట్రైనింగ్ అంటే ఏంటి? పుస్తకాలు చదవడం కాదు. వాళ్ళకి ఏంటంటే ఎంత పరిచర్య చేసినా మరి ప్రార్థన చేసుకోవడం, కన్నీరు కార్చి ప్రార్థన చేసుకోవడం, వారి పాపాలు ఒప్పుకోవడం, ప్రతిదినము మనస్సాక్షిని కాపాడుకోవడం. మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ పళ్ళే, మామిడికాయలు పడిపోయాయి, బొప్పాసకాయలు పడిపోయాయి, రకరకాల జాంకాయలు ఉండేవి. కానీ అలా అంటుకుని ఎన్నడూ కూడా వాటిని తినడం అనేటువంటిది అక్కడ ఎవరన్నా తీసుకెళ్ళిపోనాయి, వేరే వాళ్ళు తినని, లేకపోతే ఆ పక్షులు తినని, ఎవరు తిన్నా మనకి పర్వాలేదు, అనవసరం. కానీ మనస్సాక్షిని కాపాడుకుని ఇవన్నీ కూడా ఎలా మనకి సాధ్యమవుతుందంటే పూర్ణమైనటువంటి భక్తిని మనం నేర్చుకున్నప్పుడు, పూర్ణమైనటువంటిది అనేటువంటి ఆ మారు మనస్సు అనేటువంటిది మనం పొందుకున్నప్పుడు ప్రతిదీ కూడా దేవుడు మనకి సాధ్యం చేస్తాడు. అంతకుముందు మనకి కానీ ఎన్నో తీసుకున్నాం. నేను నా జీవితంలో నాది కాని వాటిని ఎన్నో నేను వాటిని తీసుకున్నాను. కానీ
తర్వాత మారుమనసు పొందినప్పుడు వాటిని తిరిగి ఇచ్చేశాను. తర్వాత మారుమనసు పొంది ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అలాంటివి ఎన్నో నాకు కనబడేవి, కానీ ఎన్నడూ వాటిని ముట్టుకోవాలనేటువంటి మనసు కూడా రాదు. ఎందుకనంటే పూర్ణమైనది మనలోనికి వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమైపోతుంది. ఈ లోక సంబంధమైనటువంటిది పూర్ణము కానిది, ధనము, చదువు, బంగారము, ఇళ్ళు, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా స్థిరము కానివి, పూర్ణము కానివి. పూర్ణమైనది ఏమిటంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించడం, ఆయన చిత్తాన్ని మనం చేయడము, అది మన జీవితానికి పూర్ణమైనది. అందుకే మొదటి యోహాను పత్రికలో ఉంటుంది ఏంటంటే, భూమి ఆకాశము గతించినేమో కానీ నా చిత్తము చేవాడు ఎన్నడూ గతించడు. దేవుని వాక్యము ఎన్నడూ నిరర్ధకము కాదని చెప్పి వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుళ్ళ సమయము అయిపోతూ ఉన్నది. కాబట్టి మనము బుద్ధిమంతుడు ఎలా ఉంటాడంటే కింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవాలని పరమునకు పోయేటువంటి జీవ మార్గమును నడుచుకున్నాను. బుద్ధిమంతుడు, మనకి బుద్ధి వస్తే ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడు కూడా మన కళ్ళు పైకి చూస్తాం. కళ్ళు పైకి చూడటం అంటే మనం పైకి చూడటం కాదు, మన మనసు. మన కళ్ళు ఎటు చూసినా మన మనసు ఎటు ఉంటుంది? దావీదు అంటాడు, దేవా నా ఆత్మను నీ తట్టు ఎత్తుకొనుచున్నాను. చూసారా, మన ఆత్మ ఎటువైపు చూస్తుందంటే ఆ సిగ్నల్స్ ఎటున్నాయి? పైన ఉన్నాయి. ప్రభు వైపుకి, దేవుని వైపుకి ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధి అనేటువంటిది మనము సంపాదించుకోవాలి. నీ సమస్తమును ఇచ్చి బుద్ధి సంపాదించుకొని, సామెతలుగా 4వ అధ్యాయంలో ఉంటుంది, 7వ వచనంలో అనుకుంటాను. నీ కలిగినదంతా కూడా మీ బుద్ధి సంపాదించుకోవాలి, జ్ఞానమును సంపాదించుకోవాలి. జ్ఞానమును సంపాదించుకున్నటయ్యే జ్ఞానమునకు ముఖ్యాంశము అని ఉంటుంది. చూడండి ఎంత వెరైటీగా ఉందన్నమాట. జ్ఞానమును సంపాదించుకున్నటయ్యే జ్ఞానమునకు ముఖ్యాంశం అంట. అసలు జ్ఞానం సంపాదించుకోవడమే జ్ఞానం అంట. అర్థమైందా? జ్ఞానము సంపాదించుకోవడమే జ్ఞానం. ఏ జ్ఞానము అంటే పైనుండి వచ్చిన జ్ఞానం, యేసయ్య జ్ఞానం. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడమే జ్ఞానం. ఒక వ్యక్తి జ్ఞానవంతుడు అంటే ఆ వ్యక్తి ఎందుకు జ్ఞానవంతుడు అయ్యాడు అంటే ఆ వ్యక్తి పైనుండి వచ్చిన జ్ఞానాన్ని దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు కనుక అతడు జ్ఞానవంతుడు. బైబిల్లో ఉన్నారు, యేసయ్య పుట్టకముందే బయలుదేరారు. వాళ్ళు పుట్టకముందే బయలుదేరారు. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు అని పేరు పెట్టారు. వాళ్ళకి సొంత పేర్లు ఉన్నాయి. కానీ దేవుడు వారిని ఎలా పిలవాలనుకున్నాడంటే వారికి తగిన పేర్లు పెట్టాడు దేవుడు. ఏంటంటే జ్ఞానులు. ఎందుకు వారికి ఆ జ్ఞానులు అనే పేరు పెట్టాడంటే వారు లోకములో ఉన్న వాటిని వెతకలేదు, కానీ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని వారు వెతుక్కుంటూ వచ్చారు. అందుకని వారికి ఏం పెట్టాడంటే జ్ఞానులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా పైనుండి వచ్చిన జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. సంపాదించుకున్నప్పుడు బుద్ధి జ్ఞానమును సంపాదించుకొని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కిందున్న పాతాళాన్ని తప్పించుకోవాలని పరలోకమునకు వెళ్ళేటువంటి ఆ యొక్క జీవ మార్గాన్ని వెతికాడంట. ఎవరు? బుద్ధిమంతుడు. మనము కూడా బుద్ధిమంతులుగా ఉండాలి. మరి తప్పిపోయిన కుమారుడు గురించి కూడా ఒక మాట, బుద్ధి వచ్చినప్పుడంట అతడు ఏం చేశాడు? ఈ లోకమంతా మాయ, ఈ లోకమంతా అస్థిరము, ఈ లోకమంతా అపవిత్రము, ఈ లోకము మనలను మోసం చేస్తుంది అని తను గ్రహించుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు లోకాన్ని విడిచిపెట్టేసి ఎటు వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. మనలోనికి దేవుని యొక్క బుద్ధి మనకు వచ్చినప్పుడు, మనకు స్వస్థ బుద్ధి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? లోకాన్ని విడిచిపెట్టేస్తాం. లోకము అసహ్యంగా మనకు కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు, నేను లాభం అనుకున్నటువంటి దాన్ని అంతటినీ కూడా నష్టముగా ఎంచుకున్నాను. అది పెంటతో సమానముగా నేను ఎంచుకుని ఏ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇంకొక మాట ఉండే చక్కని మాట, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనుక ఏముండాలి? లోకము. ముందు ప్రభు ఉండాలి. కానీ మనం లోకాన్ని ముందు పెట్టుకుని యేసయ్యను మనం వెనక పెట్టుకుంటే లోకంలో మనకి సంతోషం దొరుకుతుంది, కానీ పరలోకములో నిత్య జీవము, నిత్యానందాన్ని మనము కోల్పోతాం.
కాబట్టి మనమందరం కూడా మరి ఈ సందర్భంలో మరి బుద్ధిమంతులు మరి బండ మీద కట్టబడినటువంటి ఆ యొక్క ఇల్లు వలె బుద్ధిమంతుల వలె మనమందరము కూడా ఉండాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. తరువాత మరి చూడండి అదే అధ్యాయంలో తర్వాత 36వ వచనంలో నుండి చూస్తే, ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయని ప్రతివాడు, ఒకటేమో చేసిన ప్రతివాడు, రెండోది ఏంటి చేయని ప్రతివాడు. చేయని ప్రతివాడు ఎలా ఉంటాడంటే ఇసుక మీద కట్టుకున్న ఇంటిని పోలిన వాడిగా ఉంటాడు. ఇసుక మీద కట్టుకున్న ఇంటిని పోలిన వాడిగా ఉంటాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. రెండు కూడా ఒకటే. ఈ లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు. పేదవాళ్ళు, ధనవంతులు ఉంటారు, అందమైన వాళ్ళు ఉంటారు, అందహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు, జ్ఞానవంతులు ఉంటారు, అజ్ఞానులు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు. ఇలాగూ అనేక మంది రెండు రకాలైనటువంటి జాబితా అనేటువంటిది భూమి మీద ఉంటాయి. క్రైస్తవ సమాజంలోనైతే దేవునిని ఎరిగిన వారు, దేవునిని ఎరుగని వారు. మరి దేవుని ఎరిగిన వారిలో మారు మనసు పొందినవారు, మారు మనసు పొందనివారు. బోధకులలో మారు మనసు పొందిన బోధకులు, మారు మనసు పొందని బోధకులు. విశ్వాసులలో మారు మనసు పొందిన విశ్వాసులు, మారు మనసు పొందని విశ్వాసులు. దేవుని లెక్కిది. దేవుడు మనలను చూసే విధానం ఏమండి, దేవుడు మనలను చూసే విధానం ఎలా ఉంటుందంటే, మనలో అందాన్ని చూడడు, మన వస్త్రాలను చూడడు, మనం ధరించుకున్న ఆభరణాలను చూడడు, మనకున్న స్టేటస్ని ఆయన చూడడు. కానీ ఏం చూస్తాడంటే మన హృదయాన్ని చూస్తాడు. ఈ వ్యక్తి మారు మనసు పొందితే ఆ వ్యక్తి హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. అతను ఏ రకము ఏ కలరు బట్టలు వేసుకున్నా కానీ దేవుడికంట ఆ వ్యక్తి తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళగా కనబడదు. వీడు ఎవరు? వీళ్ళందరూ కూడా ఎవరు? తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరు ఎవరు అంటే దూత చెప్తా ఉన్నాడు, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రములను ఉతుకుకొనివారు. గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రాలు ఉతుక్కున్నారట. ఉతుక్కుంటే మరి రక్తములో వస్త్రాలు ఉతుక్కుంటే ఎలా వాళ్ళు ఎర్రగా అయిపోవాలి. కమ్యూనిస్ట్ పార్టీ జెండాలు ఉంటుంది కదా, అలాగ ఉండాలి. కానీ ఎలాగున్నాయండి ఇవి? యేసయ్య రక్తము మనకి కలర్స్ వేయదు. ఏమొస్తుందంట? యేసయ్య రక్తములో కడుగుబడిన వ్యక్తి యొక్క హృదయము తెల్లగా మారిపోతాయి. చూడండి ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. యేసయ్య రక్తం ఎప్పుడు కడుగుతుంది మనల్ని అంటే మనము మన పాపములను ఒప్పుకున్నప్పుడు. పాపములు ఒప్పుకొనుట మారు మనసుకు సాదృశ్యము. మారు మనసు పొందినప్పుడు యేసయ్య రక్తము మనలను కడుగుతుంది. కడిగినప్పుడు మన హృదయము పరిశుద్ధపరచబడుతుంది, మన ఆలోచనలు మారుతాయి, మన ప్రవర్తన మారుతుంది, మన బుద్ధి మారుతుంది, మనకు ఆరోగ్యం వస్తుంది, భౌతికమైన ఆరోగ్యం వస్తుంది, ఆత్మ సంబంధమైన స్వస్థ బుద్ధి కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు మనుషులు ఎలాంటి వారైనప్పటికీ కూడా శోధన మాత్రం అందరికీ ఒకటే. ఆ వ్యక్తికి వచ్చే శోధన ఒకటే, దేవునిని నమ్ముకొనని వ్యక్తికి వచ్చే శోధన ఒకటే, దేవునిని నమ్ముకున్న వ్యక్తివైన నీకు వచ్చే శోధన ఒకటే. అయితే ఈ శోధనలో ఎవరు నిలబడతారంటే, ఎవరైతే దేవునిని ఆధారం చేసుకుంటారో, ఎవరైతే వాక్యాన్ని ఆధారం చేసుకుంటారో వారిని దేవుడు శోధన ఏది వచ్చినా కానీ వారిని నిలబెడతాడు దేవుడు. కానీ లోకస్తులకు అది ఉండదు. శోధన వచ్చినప్పుడు వారు తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉంటాయి. అవి వారిని నష్టానికి గురి చేస్తూ ఉంటాయి. కానీ మనము దేవునిని ఆధారం చేసుకున్నాము కనుక ఆయన ఏం చేస్తాడు? సమయోచితమైన జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. సమయోచితమైన జ్ఞానం. ఏ సమయంలో నీవు ఎలా ప్రవర్తించాలి, ఏ సమయంలో నీవు ఎలా నోరు తెరవాలి, ఏమి మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చేటువంటి సమయోచితమైనటువంటి జ్ఞానం. మోషేని నీళ్ళలో వేసి కాపాడడానికి తన తల్లి ఒక బుట్టలో వేసి నైలు నదిలో పడేస్తే అది కొట్టుకుంటూ వెళ్ళి ఎవరి దగ్గరికి ఫరో కుమార్తె దగ్గరికి వెళ్తుంది. ఏడు వినపడి ఏంటి అని తెరిస్తే మరి అందమైన బిడ్డ ఉంటుంది. దానిలో వెనకాల మోషే యొక్క మిరియాం ఏం చేస్తుంది?
ఏం జరుగుతుందో ఈ బిడ్డకి అని చెప్పి తన తమ్ముడిని చూస్తా కనిపెడతా ఉందన్నమాట. ఇది కొట్టుకుంటూ వెళ్ళి ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళితే ఆమె ముద్దులు పెట్టుకుంటుంది. అబ్బా ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు ఈ బిడ్డ అని ఆమె ఏమో ముద్దులు పెట్టుకుంటుంది. ఇది చూసి మిరియాము పొంగిపోలా. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం వాళ్ళకి ఇష్టమైంది అనగానే మొత్తం ఇక్కడ శాడభారతం ఎత్తేస్తారు. ఇది ఎవరు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అని చెప్తారు. కానీ మిరియాము చూడండి, అక్కడ సమయోచితమైన జ్ఞానం. ఈయన ఎవరో కాదండి, మా తమ్ముడే అని చెప్పేసి అనలా, పలానా వాళ్ళ కుమారుడే అని చెప్పేసి అనలా. ఎంత రహస్యంగా చిన్న బిడ్డ అయినప్పటికీ కూడా అక్కడ ఒక్క మాట కూడా చెప్పకుండా, అమ్మా మరి ఈ బిడ్డను పోషించడానికి ఎవరినైనా తీసుకురమ్మంటారా, ఏమడుగుతా ఉంది, ఎవరినైనా తీసుకుని రమ్మంటారా అని అడిగితే తీసుకురా అనగానే ఎవరిని తీసుకొచ్చింది, అప్పుడు సొంత తల్లినే తీసుకొచ్చి ఆ బిడ్డ దగ్గరికి నడిపించి. సమయోచితమైన జ్ఞానం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మరి అటువంటి జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోగలుగుతామంటే మనకు స్వస్థ బుద్ధి రావాలి. స్వస్థ బుద్ధి రావాలంటే పూర్ణమైనది మనలోనికి రావాలి. పూర్ణమైనది మనలోనికి వచ్చినప్పుడు పూర్ణము కానవన్నీ కూడా నిరర్ధకమైపోతాయి. దావీదు అంటున్నాడు, ఆకాశమందు నీవు నాకు ఉండగా ఈ లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. అందరూ ఈ లోకంలోనిది కావాలని కోరుకుంటున్నారు, కానీ ఆయన ఈ లోకంలోనిది నాకు ఏది అక్కర్లేదు అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే ఏది పూర్ణమైనదో అతనికి అర్థమైంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారిగా ఉండాలి. చూడండి, ఇక్కడ ఇసుక మీద కట్టబడినటువంటి గృహం అంటే అది ఎలా ఉంటుందంటే బలమైనది ఇసుక బలమైన. మనం ఎప్పుడైనా బీచ్లకి వెళ్ళినప్పుడు ఆ నీరు వస్తుంది, ఒక అల వస్తుంది, మరలా వెళ్ళిపోతుంది. మనము అలా వచ్చేటప్పుడు కొంచెం మన పాదాలు మునిగే వరకు అక్కడికి వెళ్ళి నుంచున్నాం అనుకోండి, అలా వచ్చి వెళ్ళిపోయేటప్పుడు మన కాళ్ళ క్రింద ఉన్నటువంటి ఇసుక ఏమైపోద్ది, అది కూడా కదిలిపోతుంది. మనం ఏదో కూరికిపోయినట్లుగా ఆ ఫీలింగ్ వస్తుంది. భయపడతారు చిన్నపిల్లలు భయపడతారు. చూడండి, ఆ ఇసుకకు ఏమీ లేదు, స్థిరత్వం అనేటువంటిది లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా మరి ఇక్కడ బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు అనేటువంటి రెండు మాటలు కనబడి, బండ మీద కట్టబడిన వాడు బుద్ధిమంతుడు, బండ మీద మన విశ్వాస జీవితాన్ని కట్టుకోనకుండా ఇసుక మీద కట్టుకున్నట్లయితే, ఇసుక అనగా ఏంటంటే మారు మనసు కానిది. మారు మనసు లేకుండా మిగిలినవన్నీ ఉన్నాయండి మనకి. దానిని ఏమంటున్నారంటే ఇసుక మీద కట్టబడిన విశ్వాసం. మారు మనసు ఒకటి తప్ప మిగిలినవన్నీ ఉన్నాయి. దానికి పెట్టబడిన పేరు ఏంటంటే ఇసుక మీద కట్టబడినది. చూడండి, మీరు ఎవరినైనా చూసుకోండి, పరీక్షించుకోండి, ఎలా ఉంటుందంటే స్థిరత్వం అనేది మనకి ఉండదు. నేను కూడా 20 సంవత్సరాలు మారు మనసు లేకుండా భక్తి చేశాను. స్థిరత్వము అనేది లేదు. స్థిరత్వం అనేటువంటిది ఎప్పుడు స్థిరమైనది వస్తుందంటే మనము మార్పు చెందిన, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు, దేవునికి అప్పగించుకున్న ఆయన మనలను నడిపిస్తాడు, మనలను పోషిస్తాడు. ఇవన్నీ కూడా మనకి జరుగుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, రిఫరెన్స్లు అవన్నీ ఉన్నాయి, కానీ సమయం లేదు, ముగించుకుందాం. కాబట్టి మనము బుద్ధిమంతులుగా ఉండాలని, బండ మీద కట్టబడినటువంటి ఆ విశ్వాస జీవితాన్ని మనం నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనమందరమును కూడా అలాంటి విశ్వాసాన్ని నేర్చుకుంటూ మరి దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతూ, మరి దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు, పేతురు పత్రికలో ఉంటుంది 3వ అధ్యాయంలో, ఏమనంటే మనము మారు మనస్సు పొందాలని ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన రాకడను పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాడు. ఆయన రాకడ ఆలస్యం అవుతూ ఉంది. ఎందుకంటే అందరూ మారు మనసు పొందాలని ఆయన ఇచ్చి ఉన్నాడు గనక దాని విషయమే దీర్ఘశాంతము కలిగిన వాడై ఆయన ఇంకా మనం మారు మనసు పొందని వారి మారు మనసు పొందాలని, మారు మనసు పొందకపోతే వారు పరలోక రాజ్యాన్ని కోల్పోతారని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన రాకడను ఆలస్యము చేస్తూ ఉన్నాడు. ఆలస్యం చేస్తున్నాడు కదా అని మనము నిర్లక్ష్యంగా ఉంటే ఆ రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి మనమందరము కూడా ఎవరికి వారిగా ముందుగానే మారు మనసు పొంది మరి ఎన్నో సంవత్సరాలు మనకి మన జీవితంలో గతించిపోతూ ఉన్నాయి.
మారు మనసు లేకుండానే అనేక మంది బోధ చేస్తూ ఉన్నారు, అనేక మంది మరి భక్తి చేస్తూ ఉన్నారు. చూడండి, మరి దేవుడైతే ప్రకటన గ్రంథంలో అనేక పర్యాయాలు చెప్పిన మాట ఏంటంటే, మారు మనసు పొందడానికి మీకు అనేకమైన అవకాశాలు ఇచ్చాను, కానీ మీరు దానిని నిర్లక్ష్యం చేయటం వలన మరి దాని శిక్షను కూడా దేవుడు మనకి ఇస్తాడు. యెజబేలు గురించి రాస్తాడు అక్కడ. యెజబేలు, ఆమెకు నేను మారు మనసు పొందడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాను, కానీ ఆమె మారు మనసు పొందనొల్లదు గనక ఆమెను నేను మంచము పట్టించదను అని చెప్పి ఉంటుంది, ప్రకటన గ్రంథంలో ఉంది. చూడండి, దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నా మనము అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ మారు మనసు పొందడానికి సమయము కేటాయించలేకపోతూ ఉన్నాం. మనమందరం కూడా ఆలోచించాలి, ఎందుకంటే ఇది దేవుని చిత్తము, దేవుని చిత్తం. కాబట్టి మనమందరం కూడా మరి అటు రీతిగా అడుగులు వేద్దాం. మరి రేపు ఎవరు కూడా మర్చిపోవద్దు, దయచేసి వేరే వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దు. వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకుని మరి మాధవి టీచర్ గారు ఇంటికి మనం అందరం వెళ్దాం. ఎందుకంటే మరి అయ్యగారిని మనం కలుసుకోవడానికి, ప్రార్థన చేయించుకోవడానికి. ఎందుకంటే నీతిమంతులు మనకు బోధకులు 10,000 మంది ఉన్నారంట, కానీ తండ్రులైన వారు అనేకులు లేరు అని కొరింథీ పత్రికలో ఉంటుంది. 10,000 మంది బోధకులు ఉన్నారట, కానీ తండ్రులు అనేకులు లేరు. ఆత్మీయ తండ్రి అంటే మనల్ని ఆత్మీయంగా బలపరిచేవాళ్ళు, ఆత్మీయంగా నడిపించేవారు మరి మనకు ఉంటే అది మనకెంతో ఆశీర్వాదం. కాబట్టి మనమందరం కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చందలకాడ బయలుదేరి మరి అందరూ కూడా ఒక టైం చెప్పుకుని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కానీ మరి ఎక్కడైనా కలుసుకుని అందరూ ఒక ఆటో, ఏదైనా పెద్ద ఆటో మాట్లాడుకుని అందరూ కూడా వస్తే అయ్యగారు కూడా సంతోషపడతారు. మనం ప్రార్థన చేయించుకోవచ్చు, మన విషయాలు కూడా కొంచెం మనతో కూడా స్పెండ్ చేయడానికి కూడా అవకాశము ఉండొచ్చు. కాబట్టి మనము మరి దాని విషయమై ప్రార్థన పూర్వకంగా మనం అందరం కూడా ముందుకు కొనసాగదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్న తర్వాత మాధవి టీచర్ గారు చెప్తారు కొన్ని విషయం. చిన్న ప్రార్థన. వినిన దాన్ని బట్టి ప్రభువా, బండ మీద కట్టబడిన విశ్వాస గృహం వలె